తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖల అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక సెక్షన్ 22A చట్టం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికే తప్ప ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో HMDA అనుమతులు ఉన్న వేలాది ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, తెలంగాణలో 22A భూముల నిషేధంపై పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంటుంది. దీనిపై అధికార పక్షం టార్గెట్ గా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా దాదాపు 1,20,00,000కు పైగా ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రధానంగా ఈ లేఖలో 22A సెక్షన్ దుర్వినియోగం, అదేవిధంగా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఈ లేఖలో ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చినటువంటి చట్టం. ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు అంటే తాత్కాలిక వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి ఈ సెక్షన్ 22A ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులు ఉన్నటువంటి వేలాది ప్రైవేటు భూములను ఏకపక్షంగా 22A జాబితాలో పెట్టారు. అదేవిధంగా 30% కమిషన్లు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 50% నిష్పత్తిలో జాయింట్ డెవలప్మెంట్ కు ఇవ్వాలంటూ యజమానులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి ఎవరు తెస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, దళారీలు ఎవరు తేల్చాలంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా హరీష్ రావు ప్రస్తావించారు. అదేవిధంగా ప్రధానంగా 30% కమిషన్లు వసూలు చేయడంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యంగా 40,000 ఎకరాలు 22Aలో పెట్టారంటూ 4 నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినా రేవంత్ రెడ్డి ఎందుకు దృష్టి సారించలేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి నివాసం కూడా, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నివాసం కూడా 22A జాబితాలో చేరిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రభుత్వం వెంటనే 22A నిషేధంలో ఉన్నటువంటి భూములను వెంటనే తొలగించాలంటూ, సవరించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రధానంగా దీనికి సంబంధించి లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. ఇక రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల రాకెట్ నడుస్తుందని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే ORR చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50-50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. యాదాద్రి జిల్లాలో సుమారు 40,000 ఎకరాలను 22Aలో చేర్చారని 4 నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇంత తీవ్రమైన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక రెవెన్యూ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక 30% కమిషన్లు 50-50 అగ్రిమెంట్లో వెనుకున్న వ్యక్తులు ఎవరు,
దళారులు బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు అనే అంశాలను కూడా విచారణలో తేల్చాలని కోరారు. అంతేకాకుండా ఫారెన్సిక్స్ ఆడిట్ నిర్వహించి ఏ ఆస్తిని ఎవరు 22A జాబితాలో చేర్చారు, ఎందుకు చేర్చారు, ఆ తర్వాత ఎవరి ఆదేశాలతో తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయనే అంశాలపై పూర్తి స్థాయిలో నిజాలు బయటకు తీయాలని హరీష్ రావు కోరారు. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్ళీ 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు స్తంభింపజేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. జిల్లాల వారీగా 22A జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశాలతో తొలగించారు అనే వివరాలను పబ్లిక్ డొమైన్లో పారదర్శకంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ భూమాత వ్యవస్థ భూ రికార్డులకు స్పష్టతనివ్వాలి, కానీ ప్రజల ఇళ్లను ఆస్తులను లాక్కునే వ్యవస్థగా మారకూడదని హరీష్ రావు అన్నారు. ఒక అవినీతి మంత్రిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతోందని ఆరోపించారు. తన లేఖపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించి స్వతంత్ర విచారణకు ఆదేశించాలని హరీష్ రావు కోరారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే విచారణ జరిపించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లేదంటే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.